సార్ స్వయంభూ, స్వయంభూ కాని టెంపుల్స్ ఏం చెప్తారు ఈ 2 మాటల గురించి మీరు? అమ్మాయి స్వయంభూ అని అంటే స్వయంగా అక్కడ వెలసింది. వెలసిన హ్మ్. ఇది. ఇక్కడ నీకు ఇంకొక విషయం చెప్తే అసలు దీనికి దానికి ఉండేటటువంటి టెంపుల్స్ ఏంటి టెంపుల్స్ యొక్క ఇదేంటి చెప్పు నాకు? ఎందుకెళ్తావు నువ్వు అక్కడికి? ఆధ్యాత్మిక చింతన, దైవ దర్శనం, మనశ్శాంతి, రోజువారీ వ్యాపకాల నుంచి కొంత మనశ్శాంతిగా ఒక బ్రతుకుతుంది. కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తావు. ఒక ఆరా. ఒక ఎనర్జీ అక్కడ పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం అనేది టెంపుల్స్ యొక్క ఇది. కొన్ని చోట్ల ఆ ఎనర్జీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, నువ్వు స్థాపన చేయక్కర్లే. అర్థమైందా? ఆ కాస్మిక్ ఎనర్జీని నీకు వాటిని ఏమంటారంటే వైబ్రేషన్స్ని నీకు ఇచ్చేటటువంటి ఎనర్జీ ఆల్రెడీ అక్కడ ఉంటుంది, డివైన్ వైబ్రేషన్స్ ఉంటుంది. అది దాన్ని గమనించి అక్కడ మన వాళ్ళు టెంపుల్స్ని నిర్మాణం చేశారు. పోతే స్థాపన చేసిన వాటిని దీనికి దానికి తేడా ఏం లేదు. ఇక్కడ కూడా స్థాపన చేసిన వాటిల్లో కూడా ఏం చేస్తారు? ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. చేయడానికి ముందు ప్రాణ ప్రతిష్ఠ చేసేదానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంది. దాని కింద ధ్వజస్తంభం కింద విగ్రహం మెయిన్ డైటీ కింద వీటి కింద చాలా మెటల్స్ని ఇచ్చేస్తారు, యంత్రాలను పెడతారు. ఇవన్నీ ఏంటి? ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసేది. తేడా లేదంటారా? స్వయంభూ ఆలయం అని చెప్పుకునే ఆలయాలకి ఇప్పుడు ప్రతిష్ఠించిన ఆలయాలకు ఇక్కడ నువ్వు చేసావు, అక్కడ ప్రకృతి చేసింది. మరి తేడా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు స్వయంభూ ఆలయానికి ఎక్కువ ప్రఖ్యాతి కదా. ఖచ్చితంగా. నీ ఊళ్ళో ఉండే ఏ ఊరు మీది? హన్మకొండ. 1000 స్తంభాల గుడి, భద్రకాళి గుడి, రామప్ప. ఇవన్నీ దేనికి ప్రసిద్ధి చెప్పు? నీకు 1000 స్తంభాల గుడి ఆర్కిటెక్చరల్ బ్యూటీ, రామప్ప ఆర్కిటెక్చరల్ బ్యూటీ, బట్ భద్రకాళి ఇట్స్ నాట్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ. బాగా అర్థం చేసుకో ఇది. భద్రకాళి ఈజ్ ఐ మీన్ అమ్మవారి శక్తి. అంటే ఆర్కిటెక్చరల్ బ్యూటీస్తో అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ శక్తిని రిసీవ్ చేసుకునేదానికి ఇక్కడికి వెళ్తున్నావు. నువ్వు 1000 స్తంభాల గుడికి వెళ్తే ఒక భక్తిభావం కంటే ఒక అద్భుతమైన శిల్ప ప్రకృతి, అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షనల్ సిస్టమ్ నీకు కళ్ళ ముందు కనిపిస్తుంటది. అదే భద్రకాళి గుడికి వస్తే శక్తి తేడా ఇప్పుడు అర్థమైందా? చాలా బాగా. అంటే నేను ఎందుకు చెప్పాను, మనకు దగ్గర ఉన్నటువంటి విషయాన్నే మనం తీసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో మన భారతీయ జీవనం అంతా కూడా ఆర్టిస్టిక్ లైఫ్, ప్రతిదీ చాలా ఆర్టిస్టిక్గా చేసేవాళ్ళు. అట్లనే దేవుణ్ణి ఆరాధించడం కూడా ఆర్టిస్టిక్గానే ఆరాధించేవాళ్ళు. అందుకే కదా సంగీతం వచ్చింది, నృత్యం వచ్చింది. సంగీతం అవధారయ పూజ చేసేటప్పుడు షోడశోపచార పూజ చేస్తారు స్వామికి. షోడశోపచార పూజ చేసేటప్పుడు వేదం అవధారయ, సంగీతం అవధారయ, నృత్యం అవధారయ ఇవన్నీ చెప్తావా లేదా? సో ఇవన్నీ ఆర్టిస్టిక్ ఇదే కదా. ఈ డాన్సెస్ ఇవన్నీ కూడా మనకు శిల్పాలుగా, లేదు రామాయణం శిల్పాలుగా కొన్ని దేవాలయాల్లో మీకు శివుడి ఇవన్నీ కూడా మీకు శివాలయాల్లోకి వెళ్తే దాంట్లో లింగోద్భవ సమయాన్ని ఇచ్చేస్తారు. దానికి విష్ణువు బ్రహ్మ దీని యొక్క అంతు కనుక్కోవాలా, దీని యొక్క మొదలు కనుక్కోవాలా అని బయలుదేరుతారు. విన్నావా ఈ కదా? అట్లాంటి బొమ్మలు చెక్కుంటారు. మీకు దానివల్ల మీకు శివపురాణంలో ఉండే ఆ కథ తెలుస్తుంది, చరిత్ర తెలుస్తుంది, చరిత్ర కథ, ఎంతో కథ తెలుస్తుంది. సో ఇట్లా మనకి అనేక విషయాలని చెప్పడానికి వాళ్ళు టెంపుల్స్ని ఎన్నుకున్నారు. అనేక విషయాలు మనకు వైద్యాన్ని గురించి టెంపుల్స్లో చెప్పారు, అండ్ మన పురాణాల గురించి, మన ఇతిహాసాల గురించి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి,
ఎన్ని విషయాల్ని చెప్పాలో అన్ని విషయాల్ని టెంపుల్స్ ద్వారా చెప్పారమ్మా.